హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? ఇంకా ఈ రోజు నేను ఇంట్లో ఫస్ట్ టైం పిజ్జా ట్రై చేస్తున్నాను. ఇదైతే పిజ్జా బేస్ అండి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది సేమ్ మనకి బన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇంకా దీన్ని చూసిన తర్వాత నాకు పిజ్జా చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. ప్యాకెట్ కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, 20 రూపీస్కి 2 వచ్చాయి. ఇంకా మనకి కొన్ని క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవైతే నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇదైతే టమాటా కెచప్, చీజ్ ఈ 3 అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా పిజ్జా చేయడం నేను ఫస్ట్ టైమే, కానీ పిజ్జా ఎలా చేస్తారు ఏంటి అనేసి కొన్ని వీడియోస్లలో అయితే చూశాను. ఈ టమాటా కెచప్ చేయడం కూడా చాలా ప్రాసెసే. దీన్ని కూడా టమాటాలు ఉడకబెట్టడం, మిక్సీ పట్టడం ఇదంతా పెద్ద ప్రాసెసే ఉంది. సో నేను ఇంకా అదంతా ఏం చేయలేదు. మనకి టమాటా సాస్ ఉంటుంది కదా, అందులోనే నేను కొంచెం ఉప్పు కారం అయితే వేసి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఈ చీజ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇంట్లో పిజ్జా చేయడం. నాకైతే ఒకసారి బయట నుంచి అయితే తీసుకొచ్చారు మా వారు. పిల్లలు అడుగుతున్నారు ఫస్ట్ టైం ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం డాడీ అనేసి, అంటే ఇంకా తీసుకొచ్చారు. నాకైతే అది చాలా కాస్ట్ అనిపించింది. రేట్ అయితే 200-300 అట్లా ఉంటుంది కదా రేట్. అంత కాస్ట్ పెట్టుకొని తినడం అంత నాకైతే నచ్చలేదు. సో మనకి ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూద్దాము, మనకి వస్తే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాగే చేసుకోవచ్చు కదా అనిపించింది. సో నేనైతే ఇంకా ఈ పిజ్జా బేస్ చూసిన తర్వాత నాకైతే ఇది చాలా బాగుందనిపించింది. ఒకేసారి తీసుకొని ఒకసారి ట్రై చేద్దామనేసి తీసుకొచ్చాను. ఇంకా తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా ఇదంతా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ చీజ్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనిపించింది. సో నేను కొంచెం చీజ్ అయితే ఎక్కువగా వేసుకున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసమని ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను. చూడాలి ఫైనల్గా ఎలా ఉంటుందో. ఇంకా మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసుకున్న తర్వాత ఇంకొన్ని క్యాప్సికము, టమాటా అయితే మిగిలింది. ఇంకా కొంచెం అవి కూడా పెట్టేస్తున్నాను. క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ పెట్టేసి మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు, మమ్మీ పిజ్జా చేసింది ఎలా వస్తుందో ఏంటో అని. చూడాలి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. మనం బయట తెచ్చుకునే పిజ్జా ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా మనం చేసింది కూడా ఏం లేదు కదా ఇందులో, చాలా సింపుల్గా అనిపించింది. తర్వాత నాకు ఓవెల్ అయితే లేదండి. సో నేను ఇలాంటి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను, దోశ ప్యాన్ తీసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ పెట్టేసుకొని పిజ్జా అయితే పెట్టుకున్నాను. తర్వాత కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసాను. ఈ మూత పెట్టేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ దాన్ని అలాగే వదిలేసాను. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా నేను దీంట్లో అయితే మొత్తం ఇది ఏమంటారు చీజ్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందనేసి. ఇంకా లుక్ అయితే సూపర్గా ఉంది. మనం బయట తెచ్చుకునే పిజ్జా లాగే ఉంది. నేను బయట తెచ్చిన పిజ్జా కూడా ఒకసారి టేస్ట్ అయితే చేశాను. నాకు ఇంకా ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి పెద్ద తేడా ఏం అనిపించలేదు, బాగానే ఉందనిపించింది. ఫస్ట్ టైం పిజ్జా ట్రై చేశాను కదా, ఓకే నాకైతే బాగుందనిపించింది టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్